నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. ప్రస్తుతానికి నేను కోడ్9 ఐటీ సొల్యూషన్లో ఉన్నాను. చాలా మందికి తెలుసు కోడ్9. ఎంతోమంది స్టూడెంట్స్ సక్సెస్ రేట్ని మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ ప్రాక్టికల్గా కనుక మనం చూసుకుంటే మన ముందు దివ్యశ్రీ అనే అమ్మాయి ఉన్నారు. అండ్ దాంతోపాటు కోడ్9 ఫ్యాకల్టీ కూడా ఉంది. అండ్ సక్సెస్ స్టోరీ ఏంటి, అండ్ దాంతోపాటు కోడ్9 ఏ విధంగా సపోర్ట్ని ఇచ్చిందో వాళ్ళ మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే దివ్యశ్రీ. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ నీకు. మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చిందని వింటూ ఉన్నాము. సో అంటే ఏ విధంగా అసలు స్టూడెంట్స్కి కోడ్9 ఎటువంటి సపోర్ట్ని ఇస్తూ ఉంది, అండ్ పేరెంట్స్కి కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చాలా మంది కోర్సెస్ నేర్చుకొని జాబ్ ఆపర్చునిటీస్ లేవు అని చెప్తున్నారు. ఈ ప్రాసెస్లో రెసెషన్ అనే మాట కూడా వింటూ ఉన్నాం. అటువంటి ప్రాసెస్లో ఇక్కడ చాలా మంది ఆపర్చునిటీ వచ్చింది, ప్లేస్మెంట్ వచ్చిందని చెప్తున్నారు. సో ఒకసారి మీ పాత్ర ఎంతవరకు ఉంది అందులో? సో యాక్చువల్గా మీరు అంది కరెక్టేనండి. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసిందంటే చాలా మంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళి నేర్చుకోవడం, ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ లైక్ ఆన్లైన్ క్లాసెస్ అని, సో అంటే మల్టిపుల్ సోర్సెస్ నుండి ట్రైన్ అవుతున్నారు. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా అంటేనండి, ఒక ప్రతి సెక్టార్కి వచ్చేసి ఒక రిక్వైర్మెంట్ ఉండేది. సో ఇప్పుడు మీరు మెకానికల్ తీసుకున్నా, ఎలక్ట్రికల్ తీసుకున్నా, సేమ్ లైక్ సిబిఎస్ఈ తీసుకున్నా, ఐటీ తీసుకున్నా, ప్రతి వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. సో బేసికల్గా వచ్చేసి మనం ఐటీ ప్రొఫెషనల్స్ గురించి మాట్లాడితే, సో ప్రతి ఐటీ కంపెనీకి వచ్చేసి బేస్డ్ అప్ ఆన్ ద ప్రాజెక్ట్స్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటేనండి, బయట వచ్చేసి ఏంటంటే అన్వాంటెడ్ స్టఫ్ ఎక్కువ చెప్తారు. సో దానివల్లే వచ్చేసి ఏంటంటే 1 year 2 years మళ్ళీ కోర్సెస్, వాళ్ళు కోర్స్ చేస్తున్నారా, మాస్టర్స్ చేస్తున్నారా కూడా అర్థం కాని పరిస్థితి. అవునండి. సో ఇక్కడ మన దగ్గర అండి లైక్ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ కావాల్సిన రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీకి కొన్ని టెక్నాలజీస్ యొక్క రిక్వైర్మెంట్ ఉంది. సో ఈ టెక్నాలజీస్ వచ్చేసి ఏంటంటే మనకి షార్ట్ స్పామ్ లో ఒక 100 to 120 వర్కింగ్ డేస్ లోనే మనం కవర్ చేస్తాం. సో 3 months ఆల్మోస్ట్ అండి, 3 to 3.5 months కవర్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఆఫర్ చేసే కోర్సెస్ జావా ఫుల్ స్టాక్ అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ ఉంటాయి. సో దీంట్లో కూడా మనకి మల్టిపుల్ అండి. సో ఒక ఫుల్ స్టాక్ అనే కోర్స్ మనం తీసుకొచ్చిన మార్కెట్ లోకి, దాంట్లో టెక్నాలజీస్ డిఫరెంట్ ఉంటాయి. సో పైథాన్ తో పాటు ఫ్రంట్ ఎండ్ నేర్పిస్తాము. దాని తర్వాత వాళ్ళకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, సో దాన్ని బేస్ చేసుకొని కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి, SQL అని చెప్పి. సో వాటిపైన మనం ట్రైన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఇన్ జనరల్ గా వచ్చేసి ఏంటంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి ప్రతిదీ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి విజయవాడలో ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అనే కాదు, డిగ్రీ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే కెరియర్ గ్యాప్ వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకి కూడా ఇక్కడ ఆపర్చునిటీ ఉందండి. అంటే ప్లేస్మెంట్స్ ని అంటే క్రాక్ చేసేంత అవకాశం ఉందా వాళ్ళకి? యా అండి, ఎగ్జాక్ట్లీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ఒక డిగ్రీ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సి తీసుకోండి, లేదంటే BCA తీసుకోండి, లేదంటే MCA తీసుకోండి. సో వాళ్ళకి ఏంటంటే కరికులమ్స్ లో ఎక్కువగా టెక్నికల్ స్టఫ్ ఉండదు. బట్ ఈవెన్ దో వాళ్ళు కూడా BSc అండ్ BCA తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క కెరియర్ వచ్చేసి ఒక ఐటీలో స్టార్ట్ చేద్దామని. బట్ ఏంటంటే ఇప్పుడు యాజ్ లైక్ నాకు తెలిసినంత వరకు ప్రతి యూనివర్సిటీస్ లో కానివ్వండి, కాలేజ్ సిస్టమ్స్ లో కానివ్వండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు, ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండిద్ది. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కావాల్సింది ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసమే మేము ఇక్కడ కంప్లీట్ గా ఒక ఇండస్ట్రీకి, అంటే లైక్ ఒక జావా డెవలపర్గా, లేదంటే ఒక పైథాన్ డెవలపర్గా, సో లేదు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా కూడా వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన టెక్నికల్ స్టఫ్ అండ్ టెక్నికల్ కంటెంట్తో రిలేట్ అయిన ఇండస్ట్రీ రిలవెంట్ ప్రాజెక్ట్స్ ఇవి మేము చేపిస్తాం అన్నమాట. పూర్తిగా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు స్టూడెంట్కి ఎటువంటి అంటే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ ఏంటి, సిలబస్ ఏంటి అన్న దానిపైనే ప్రాక్టికల్గా ఎక్కువ ఇక్కడ ఉంటుందని తెలుస్తుంది. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అయిన స్టూడెంట్ ఉన్నారు కాబట్టి తన నుంచి కూడా ఒకసారి అడిగి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీకు కోడ్9 ఎటువంటి సపోర్ట్ ఇచ్చింది అనిపిస్తుంది? ఎన్ని మంత్స్ కోర్స్ తీసుకున్నారు ఇక్కడ మీరు? నేను ఇక్కడ జావా ఫుల్ స్టాక్ తీసుకున్నాను మ్యామ్. 4 months కోర్సు. ఓకే. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తూ వచ్చారు. నేను CSE బ్యాక్గ్రౌండ్ మ్యామ్. ఓకే. ఇక్కడే విజయవాడ లోకల్. ఇక్కడే. ఓకే. సో ఏ విధంగా అనిపించింది 4 months వీళ్ళతో ట్రావెల్ అయినప్పుడు? ఆ కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అయింది అంటే నేను క్రాక్ చేస్తాను జాబ్ని, బయట రెసిషన్ అంటూ ఉన్నారు, మరి ఇక్కడ జాయిన్ అయ్యాను, అసలు వస్తుందా లేదా నా టెన్షన్ ఉంటూ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఏమైనా కనిపించిందా ఈ 4 months లో? ఓకే. ఎటువంటి కాన్ఫిడెన్స్ ని ఫీల్ చేశారండి వీళ్ళు మీకు? ఇక్కడ ట్రైనింగ్ వల్ల, ప్రాక్టీస్ సెషన్స్ ఇవన్నీ చాలా యూజ్ అయినాయి మ్యామ్ నాకు క్రాక్ చేయడానికి. నేను TCS దాంట్లో ప్లేస్ అయ్యాను మ్యామ్ ఇప్పుడు. కంగ్రాచులేషన్స్. ప్యాకేజ్ ఎంత అండి? 3.3 lakhs. ఎవరైతే కొత్తగా బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ కావచ్చు, లేదా పేరెంట్స్ కావచ్చు,
మంచి ఇన్స్టిట్యూషన్ కోసం చూస్తూ ఉంటుంటారు, ఎక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది పిల్లల భవిష్యత్తు కోసం అని. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి యాజ్ ఎ స్టూడెంట్గా? ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యి జాబ్ క్రాక్ చేస్తున్నారు కాబట్టి మీ ఫీడ్బ్యాక్ ఏంటి కోడ్జ్ఞాన్ గురించి? డెఫినెట్లీ ఇది చాలా మంచి ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. మ్యామ్. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు నేను కాలేజ్లో చేశాను, ప్లేస్మెంట్స్ ఇచ్చాను, బట్ నాకు ఏది రాలేదు మ్యామ్ ఆఫర్ అనేది. ఓకే. అండ్ ఇంటర్వ్యూలో కూడా సరిగ్గా ఫేస్ చేయలేకపోయింది. నాలెడ్జ్ అనేది హాఫ్ ఉండేది కాలేజ్లో ఉన్నప్పుడు. yes ma'am. అది కాలేజ్ లైఫ్ కాబట్టి హాఫ్ అలా అయిపోయింది. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే హాఫ్ అనుకున్నారో ఆ విధంగా లేకుండా కంప్లీట్ గా నేర్చుకోగలిగారు మీరు. కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లేదంటే సబ్జెక్ట్ సంబంధించి సిలబస్ సంబంధించి కావచ్చు, అన్ని విధాలుగా మీకు హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. సో స్టూడెంట్ సక్సెస్ రేట్ ని మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఒక ఫ్యాకల్టీలో మీరు ఉన్నారు కాబట్టి, సో ఆ ఎక్సైట్మెంట్ కావచ్చు, ఆ ఫీల్ కావచ్చు, మీకు ఏ విధంగా ఉంది? షూర్ అండి. లైక్ దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, లైక్ దివ్యశ్రీ అనే కాదు, ఇక్కడ నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్టిట్యూట్లో నెంబర్ ఆఫ్ బ్యాచెస్ రన్ అవుతుంది. ఆల్మోస్ట్ లైక్ నాకు 150+ స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నారు. సో అందరికీ వచ్చేసి ఏంటంటే, నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వీలైనంత త్వరలో వాళ్ళ యొక్క కెరియర్ స్టార్ట్ చేయాలి. సో వాళ్ళ అందరికీ ఒక డ్రీమ్ జాబ్ ఉండిద్ది. సో అందరూ హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు. అండ్ లైక్ పేరెంట్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక డిగ్రీ కాలేజ్ కానివ్వండి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో చాలా అంటే లక్షలు పోసి అలా చదివిస్తారు ఒక జాబ్ కోసం అని అంతే. సో బట్ ఏంటంటేనండి, లైక్ ఇక్కడ మనకి ఎస్పెషలీ వచ్చేసి ఏంటంటే ఇది ఒక ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి బేసికల్ గా స్టూడెంట్స్ ఎక్కువ హోప్ తో వస్తారు. ప్లస్ అగైన్ రీఇన్వెస్ట్మెంట్. సో అగైన్ పేరెంట్స్ కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. సో మాకేంటంటే లైక్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అండి. సో దాన్ని బేస్ చేసుకొనే మేము ప్రతిదీ కూడా ఈవెన్ లైక్ వాళ్ళకి ట్రైనింగ్స్ కానివ్వండి, ప్రాక్టీస్ సెషన్స్ కానివ్వండి, ఈవెన్ వాళ్ళు ఇంటర్వ్యూలో క్రాక్ చేయడానికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా ఎండ్ టు ఎండ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఐటీలో వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయడానికి ఫ్రమ్ ద బేసిక్ ఫస్ట్ స్టెప్ నుండి లాస్ట్ స్టెప్, అంటే లైక్ మనకి ఫస్ట్ కమ్యూనికేషన్స్ కానివ్వండి, యాప్టిట్యూడ్ కానివ్వండి, దాని తర్వాత టెక్నికల్ రౌండ్ క్లియర్ చేయడానికి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ కానివ్వండి. సో గ్రూప్ డిస్కషన్స్ లో ఆల్మోస్ట్ క్లారిఫై చేయాలంటే గ్రూప్ కమ్యూనికేషన్స్ కావాల్సి వచ్చింది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి. సో ఇలాగా మల్టిపుల్ స్కిల్స్ మేమే ఇచ్చి దాన్ని బేస్ చేసి ఈజీగా మనం ప్లేస్ చేయగలుగుతున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి హోప్ ని క్రియేట్ చేస్తున్నారు. చెప్పాలంటే పేరెంట్స్ కి హోప్ ని క్రియేట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఎవరైనా స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మన ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత విజయవాడలో నియర్ బై ఈ పరిసర ప్రాంతాలు ఎవరైతే ఉంటూ ఉంటారో కోడ్జ్ఞాన్ని రీచ్ అవ్వాలి అంటే అసలు ఏ విధంగా? సో మనకేంటంటేనండి, లైక్ మనకి మండే టు సాటర్డే మనకి ఆఫీస్ ఓపెన్ లో ఉంటుంది. ఫ్రమ్ మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 7:30, 8 వరకు కూడా ఒక్కోసారి ఉంటాం ఇక్కడ. అండ్ దీంట్లో మనకి డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు అండి. సో కాల్ చేయాలంటే లైక్ 9888758888 నంబర్. అది కాకుండా లైక్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి వెబ్సైట్ ఉంది www.kodgnan.com. అది కాకుండా మనకి ల్యాండ్ మార్క్ వచ్చేసి ఏంటంటే మొగల్రాజపురం PB సిద్ధార్థ కాలేజ్ దగ్గర అండి. ఓకే, షూర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.